బ్రేకింగ్ న్యూస్ అందుతా ఉంది. బీసీలకు సంబంధించినటువంటి విషయంలో రిజర్వేషన్లను బీసీలకు సంబంధించినటువంటి కులగణన మొత్తం కులగణనే చేయకుండా ఎలక్షన్స్ను లోకల్ బాడీ ఎలక్షన్స్ను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా మనకైతే వస్తున్నటువంటి సమాచారాన్ని బట్టి అయితే అర్థమవుతా ఉంది. వచ్చే నెల ఆగస్టులో ఖచ్చితంగా ఎలక్షన్స్ని అయితే నిర్వహించనున్నట్టుగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందనేటువంటి వార్త అయితే వస్తూ ఉంది. మనం సెక్రటరియట్ వద్ద ఉన్నాము. సెక్రటరియట్ వద్దకి బీసీ సంఘాలకు సంబంధించినటువంటి నేతలు కొంతమంది ఇప్పుడిప్పుడే చేరుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా రిజర్వేషన్లను కేటాయించిన తర్వాతనే జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లను కేటాయించిన తర్వాతనే లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలనేటువంటి మాటనైతే వారు చెప్తా ఉన్నారు. ప్రధానంగా మేనిఫెస్టోలో మీరు చెప్పినటువంటి ఆ యొక్క విషయాన్ని 42% రిజర్వేషన్లను పెంచిన తర్వాతనే మీరు కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పినటువంటి ప్రతి దాన్ని అమలు చేయాలని చెప్పేసి అయితే చెప్తా ఉన్నారు. మనతో పాటుగా బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. మీ దృష్టికి ఈ విషయం ఏమైనా వచ్చిందన్న? ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చే నెలలో గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్స్ ప్రకారమే నిర్వహిస్తారనేటువంటి ఒక వార్త అయితే వస్తూ ఉంది. మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? అంటే ఇప్పటివరకు అయితే రాలేదు. మేము అట్లా చేస్తారు, బీసీలను ఇట్లా నమ్మించి గొంతుకొస్తారని మేము అనుకోవడం లేదు. రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి విషయం నిన్న మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు రుణమాఫీ విషయంలో మా రాహుల్ గాంధీ గారు చెప్పిండు కాబట్టి మేము ఈ రుణమాఫీ చేసినాం. రాహుల్ గాంధీ తోటి వరంగల్లో సభ పెడతాం. రాహుల్ గాంధీకి చెప్పిందే మాకు శిలాశాసనం అంటున్నాడు. మరి కులగణన కూడా రాహుల్ గాంధీ చెప్పాడు. ఎవరు చెప్పలే, నేను చెప్పలే, ఇంకోరు చెప్పలే. రాహుల్ గాంధీ ఈ దేశంలో కులగణన చేస్తే ఒక ఎక్స్రే లాంటిది, ఒక ఎంఆర్ఐ స్కాన్ లాంటిది. కులగణన చేసి మేము అధికారంలోకి వచ్చినటువంటి 6 నెలల్లోనే కులగణన చేసి బీసీ రిజర్వేషన్లను 42% పెంచిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు పెడతామని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చెప్పింది. అదేవిధంగా కామారెడ్డిలో కూడా స్పష్టంగా మేము అధికారంలోకి వస్తే 6 నెలల్లోనే ఇలా బీసీ రిజర్వేషన్ 42% పెంచుతాం, సమగ్ర కులగణన చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ప్లేట్ ఫిరాయించి మేము కులగణన చేయకుండానే మేము యథాతథంగా రిజర్వేషన్లు ఉన్నటువంటి పాత రిజర్వేషన్లతోటే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామంటే గ్రామ పంచాయతీ ఎన్నికలకు అంత తొందర ఏమొచ్చిందో మేము అడుగుతున్నాం. గ్రామ పంచాయతీ ఎన్నికలు ఇంత తొందరగా నిర్వహించాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందని అడుగుతున్నాం. గతంలో కూడా సంవత్సరాల తరబడి ఇలా గ్రామ పంచాయతీలో ప్రత్యేక అధికారుల పాలన పొడిగించుకుంటూ పోయారు. ఇప్పుడు కులగణన చేస్తే మీకు వచ్చే నష్టమేంది? 13 కోట్లు ఉన్నటువంటి బీహార్ రాష్ట్రంలోనే సమగ్ర కులగణన ఒక నెల రోజునే కులగణన కంప్లీట్ చేశారు. మరి ఇక్కడ కులగణన చేస్తే నష్టమేముంది? ఒక నెల రోజులు పంచాయతీ ఎన్నికలు మీరు నిర్వహించకపోతే నష్టమేముంది? కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేస్తే మాత్రం రాజకీయంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. మేము రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారి మీద మాకు ఇప్పటికీ నమ్మకం ఉంది. మీరు కులగణన చేసిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని నేను ఒక్కరిని కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బీసీ బిడ్డ ఇదే అభిప్రాయంతో ఉన్నారు. కులగణన చేయకుండా మీకు ఇంతెందుకు, విత్ ఇన్ కాంగ్రెస్ పార్టీలో మీరు ఒపీనియన్ తీసుకోండి. మీరు కాంగ్రెస్ పార్టీలో గాంధీ భవన్లో మీటింగ్ పెట్టి మీరు ఒపీనియన్ తీసుకోండి. కులగణన చేసి ఎన్నికలు కావాలన్నా లేకపోతే ఇప్పుడున్న అసెంబ్లీలో కులగణనకు సంబంధించినటువంటి విషయంలో పొన్నం ప్రభాకర్ అక్కడ మాట్లాడినటువంటి మాటలు కూడా మనం చూసాము. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ను మీరేమైనా కలవడానికి వెళ్తా ఉన్నారా? ఖచ్చితంగా కలుస్తాం. పొన్నం ప్రభాకర్ గారు కలుస్తాం. మేము ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ కూడా అడిగినాం. ఎందుకంటే ఇట్లా బీసీలను మోసం చేస్తే మాత్రం బీసీ సమాజం ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని వదిలిపెట్టదు. మీరు బీసీల జీవితాలతో ఆడుకోవద్దు. ఇవాళ గతంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు ఈ స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు పెంచకుండా 34% ఉన్న రిజర్వేషన్లను 18% తగ్గించడం మూలంగానే బీసీలంతా కన్నెర్ర చేస్తే కేసీఆర్ గారు, పీఆర్ఎస్ ప్రభుత్వం మాడి మసి అయిపోయింది. మరి మీరు అదే యథావిధిగా కేసీఆర్ పాలసీని మేము తీసుకుపోతామంటే మీ పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచన చేయండి. ఇలా అధికారం చేతులని విర్రవీగితే అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ఇక్కడ మీరు ఇక్కడ ఎన్నికలకు కులగణనకు సంబంధించి సంబంధించింది కాదు, ఇది దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ క్రెడిబిలిటీకి సంబంధించింది. రేపు జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గారు ఏ విధంగా సమాధానం చెప్తాడు? రాహుల్ గాంధీ గారే మేము కులగణన చేసి 6 నెలల్లో పెంచుతామన్నాడు. రేపు భవిష్యత్తులో ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ప్రతిపక్షంలో ఉన్నారు. మళ్ళీ రేపు దేశంలో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో అధికారం రావాలి. అప్పుడు ఏ ముఖం పెట్టుకొని బీసీలో ఓట్లు అడుగుతారు? బీసీలకు ఏం సమాధానం చెప్తారు? ఇవాళ బీసీలకు రిజర్వేషన్లు పెంచకుండా ఈ కులగణన చేయకుండా మీరు ఎన్నికలు హడావిడిగా పెడతామంటే మాత్రం
ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రం బగ్గుమంటది. ఏ బీసీ సమాజం కూడా ఒప్పుకోదు. అవసరమైతే అందరిని కలుపుకుంటాం, మొత్తం కలుపుకొని ఎక్కడెక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీలను కూడా ఇలా మాతో కలిసి వస్తారు. కాబట్టి దయచేసి చెప్తున్నాం, మీరు ఇట్లా చేస్తారని మేము ఊహించలేదు, మీరు నమ్మించి గొంతుకు వస్తారని మేము అనుకోవడం లేదు. ఇప్పటికీ మా విశ్వాసం ఉంది. మీరు కనుక కాదు కూడదని పోతే మాత్రం కేసీఆర్ పట్టిన గతే మీకు పడుతుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు సెక్రటరియట్ దగ్గరికి మీరు ఎందుకు వచ్చారు? అసలు సెక్రటరియట్ దగ్గరికి ఏదైనా వేరే విషయం పైన వచ్చారా, లేకపోతే ఈ రిజర్వేషన్లు పెంచకుండానే లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహిస్తారని చెప్పేసి ఏమైనా సమాచారం వచ్చిందా? ఈరోజు గతంలో ముఖ్యమంత్రి గారు మొన్న 15వ తారీఖు నాడు సచివాలయంలో ఉన్నత స్థాయి అధికారుల పంచాయతీరాజ్ బీసీ వెల్ఫేర్ల మీటింగ్ పెట్టి కులగణన మీద ఈ రిజర్వేషన్ల మీద ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశంలో అసెంబ్లీ కంటే ముందే మరొకసారి మళ్ళీ ఇది ఎన్నికలకు లోకల్ బాడీ ఎన్నికలకు మళ్ళొకసారి మీటింగ్ పెడదామని అనుకున్నాడు. కానీ మీటింగ్ పెట్టలేదు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశం నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టారు. కాబట్టి కులగణన మీద ఏం చెప్తారు? ఇప్పుడు 4 గంటలకు సచివాలయంలో ఇలా పంచాయతీరాజ్ అధికారులతోటి మినిస్టర్లతోటి ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసినని తెలిసింది. కాబట్టి దీని మీద గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారిని కలవడానికి మేము వచ్చినాం. ఖచ్చితంగా కలుస్తాం. ఎంత రాత్రి అయినా కలిసి క్లారిటీ తీసుకొని పోతాం. ఈరోజు కులగణన చేయకపోవడం మూలంగా బీసీలకు వచ్చే నష్టమేం లేదు. వచ్చే నష్టం కాంగ్రెస్ పార్టీకే నష్టం. ఇది గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి. మీరు రాహుల్ గాంధీ మాటే మాకు శిలాశాసనం అన్నప్పుడు బీసీల విషయంలో శిలాశాసనం కాదా? ఖచ్చితంగా మేము రాహుల్ గాంధీ గారిని కలుస్తాం. ఏ ముఖం పెట్టుకొని రేపు దేశ స్థాయిలో మీరు ఓట్లు అడుగుతారు, మళ్ళీ కేంద్రంలో ఎట్లొస్తారు, ఇక్కడ ఎట్లొస్తారు? అధికారం రాగానే కళ్ళు నెత్తికెక్తాయా? అధికారం రాగానే అహంభావం పెరుగుతుందా? అంటే బీసీలంటే అంత చిన్న చూప, బీసీలంటే అంత వివక్షత, బీసీలంటే అంత చేతగాని వాళ్ళు అనుకుంటారా? బీసీలు తలుచుకుంటే ఏమైందో కేసీఆర్నే చూసారు. మీరే పెద్ద లెక్క కాదు. కాబట్టి ఖచ్చితంగా మాకు ఇప్పటికీ విశ్వాసం ఉంది, మాకు ఇప్పటికీ నమ్మకం ఉంది. కులగణన చేస్తారనే విశ్వాసం ఉంది. చెయ్యకపోతే మాత్రం ఎవరిని కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదు. నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. బడ్జెట్లో బీసీలకు సంబంధించినటువంటి విషయంలో మీకు ఏమైనా మేలు చేకూర్చే విధంగా బడ్జెట్ కనబడతా ఉందా? అంటే బడ్జెట్లో గతం కంటే బడ్జెట్ పెంచారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో 5,000 కోట్లు ఉన్నటువంటి బడ్జెట్ను 9,000 కోట్లకు పెంచారు. ఓ 4,000 కోట్లు పెంచారు. కానీ సంతోషం. కానీ 4,000 కోట్లు ఏమాత్రం సరిపోదు. బడ్జెట్ పెరిగిన దాని ప్రకారం ఇంకా పెంచాల్సిందే. అదేవిధంగా బీసీలకు సప్లాన్ పెడతామని కూడా కామారెడ్డి డిక్లరేషన్లో పెట్టారు. బీసీ సప్లాన్ ఊసేది బడ్జెట్లో, బీసీ సప్లాన్ పెట్టాలి కదా. అదేవిధంగా మా సోదర ఎస్సీలకు, ఎస్టీలకు, అదేవిధంగా మైనార్టీలకు, ఇతర అగ్రకులాలకు అందరికీ బడ్జెట్ పెంచారు. కానీ బీసీల జనాభా దామాష ప్రకారం బడ్జెట్ పెంచలేకపోయారు. ఇది ఒక రకంగా చూస్తే బీసీలకు అన్యాయం జరిగినట్టుగా భావిస్తున్నాం. బీసీలను దయచేసి మీరు తక్కువ అంచనేస్తే మీకు రాజకీయంగా నష్టమే తప్ప బీసీలకు ఒరిగేది ఏం లేదు. 10 ఏళ్ళు నష్టపోయినాం బీసీలం కేసీఆర్ ప్రభుత్వంలో. ఇప్పుడు 5 ఏళ్ళు ఉంటాయి. తర్వాత వచ్చేది ఎవరో చూసుకోండి. ఇక వీని ఎవరిని నమ్మే పరిస్థితి ఉండదు బీసీలు. కాబట్టి బీసీలు రాజకీయంగా ఒక కార్యాచరణతో ముందుకు వస్తే నష్టపోయేది మీరే. కాబట్టి ఈ విషయం తెలుసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఏడనైనా ఇదే పని. అధికారంలో రాకముందుకు ఒక మాట, అధికారంలోకి వచ్చినాక ఒక మాట చేస్తే ఏమైంది? ఇప్పుడు జాతీయ పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా బీహార్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఈ రాష్ట్రాల్లో ఎందుకు పోయింది? ఇలా మహారాష్ట్రలో ఎందుకు కాంగ్రెస్ విడిపోయింది? బీహార్లో ఎందుకు పోయింది? తమిళనాడులో ఎందుకు పోయింది? అదేవిధంగా పశ్చిమ బెంగాల్ ఎందుకు పోయింది? మీ నుంచి ఈ శరద్ పవార్, మమతా బెనర్జీ వీళ్ళందరూ ఎందుకు విడిపోయారు? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే వైఖరితో అవలంబించడంతో సొంత పార్టీలనే తిరుగుబాటు చేసి ఇదైంది. మేము ఇప్పటికీ రాహుల్ గాంధీ గారి మీద ఉన్నటువంటి ప్రేమతోటి, రాహుల్ గాంధీ గారి మీద ఉన్న విశ్వాసంతో ఒక యువ నాయకుడు సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు. రాజీవ్ గాంధీ కుటుంబము, ఈ గాంధీ కుటుంబం అబద్ధాలు ఆడదు, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందనే విశ్వాసంతో మొన్న ఎన్నికల్లో కూడా మీకు సపోర్ట్ చేశాం. మీరు కాదు కూడదు మేము ఇక్కడ రాష్ట్రంలో టీఆర్ఎస్, దేశంలో బీజేపీ చేసినట్టు చేస్తామంటే మాత్రం ఖచ్చితంగా నష్టపోయేది మీరే. బీసీలు ఎవరు నష్టపోరు. కావాల్సింటే మా 5,000 మంది బీసీ సర్పంచ్లు కావాల్సిన చోట 2,000 మంది 3,000 మంది అవుతాం. మాకు పెద్దగా నష్టపోయేదేమి ఉండదు. కానీ బీసీలను మోసం చేసినటువంటి అపవాదం మాత్రం మీకు మళ్ళీ ఎన్నికలైనంత వరకు మీకు ఉంటుంది. మీ సంగతి ఏందో తేలవడానికి కూడా బీసీలు సిద్ధమవుతారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.